హే ఫ్రెండ్స్, గూగుల్ అండ్ ఫేస్బుక్లో ఈ క్వశ్చన్ అడిగారంటే అసలు నమ్ముతారా? హౌ డూ యూ చెక్ అ స్ట్రింగ్ ఈజ్ అ పాలిండ్రమ్ ఆర్ నాట్ అని. మొదటగా పాలిండ్రమ్ అంటే ఏంటో అర్థం చేసుకోండి. చూడండి, ఏదైనా ఒక స్ట్రింగ్ ఉందనుకోండి, ఆ స్ట్రింగ్ని మనం రివర్స్ చేసినా అదే మీనింగ్ ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ MADAM అని ముందు నుంచి చదివినా వెనక నుంచి చదివినా అదే మీనింగ్ ఉంటుంది. అలాగే హలోని మనం చదివితే వెనక నుంచి చదివితే అసలు ఆ మీనింగ్ అది కాదనమాట. మీకు పాలిండ్రమ్ అర్థమైందో లేదో అని తెలియడానికి దీనికి ఆన్సర్ ఏమొస్తుందో మీరు నాకు చెప్పండి. అండ్ దీని లాజిక్ ఎంత సింపుల్ అంటే, చూడండి, జనరల్గా మనం ఒక స్ట్రింగ్ అనమాట. ఓకే, ఈ స్ట్రింగ్నే మనం ఇక్కడ పంపిస్తున్నాం కదా, దీన్ని మనం రివర్స్ చేయాలి. సో రివర్స్ ఎలా చేస్తాం? మొదటగా ఆ స్ట్రింగ్ని మనం స్ప్లిట్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని స్ప్లిట్ చేస్తే నాకు ఏమొస్తుంది? నాకు ప్రతి ఒక్కటి నేను పంపించినవన్నీ ఇలాగ విడదీస్తామన్నమాట. దాని తర్వాత మనం దాన్ని రివర్స్ చేయొచ్చు. ఓకే, రివర్స్ చేసినా మనకి పాలిండ్రమ్ అయితే అది ఒకేలా కనిపిస్తుంది కాబట్టి ఇంత డిఫరెన్స్ మీకు ఇక్కడ కనిపించదు అనమాట. తర్వాత మీరు ఎలాగ దీన్ని స్ప్లిట్ చేశారో అలాగే మీరు జాయిన్ చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇవన్నీ జాయిన్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు? యాక్చువల్ వస్తున్న వాల్యూని ప్లస్ రివర్స్ అయిన వాల్యూని, ఓకే, రెండు మీనింగ్స్ స్పెల్లింగ్స్ ఒకేలాగా ఉన్నాయని మనం చెక్ చేస్తాం. సపోజ్ చెక్ చేస్తే మనకి ఆన్సర్ ట్రూ అని వస్తుంది. అలాగా ఒక్కొక్కటి మనం కంపేర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నేను అడిగినట్టు ఇక్కడ లాస్ట్ దానికి ఆన్సర్ ఏమొస్తుందో మీరు నాకు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.